హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీరామనవమి స్పెషల్గా మా అమ్మ పూర్ణాలు చేశారు. సో ఇప్పుడు మా అమ్మ ఈ పూర్ణాలని ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ పూర్ణాలు చేయడానికి ఒక 1 అవర్ వరకు పచ్చిపప్పుని ఇలా నానబెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ పచ్చిపప్పుని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలంట. తర్వాత పచ్చిపప్పుని ఇలా కొంచెం స్మాష్ చేసుకొని ఈ స్మాష్ చేసుకున్న పచ్చిపప్పుని మళ్ళీ స్టవ్ మీద పెట్టి అందులో సరిపడా బెల్లం వేసుకొని ఇలా తిప్పుతూ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలంట. ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తం మిక్స్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగి ఇదంతా ఒక ముద్దలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలంట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. పూర్ణం పిండి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ మైదా పిండి, దాంట్లోకి కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి బజ్జీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నారు. ఆ తర్వాత పూర్ణం పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకున్నారు. పూర్ణం పిండితో చిన్న చిన్న లడ్డూలాగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందు చేసిన పూర్ణం పిండి బాల్స్ని మైదాపిండి బ్యాటర్లో వేసి మొత్తం మైదాపిండి బ్యాటర్ మొత్తం పూర్ణం పిండికి బాగా ఒక మంచి కోటింగ్ లాగా అయిన తర్వాత ఈ పూర్ణాలని ఆయిల్లో వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారు. ఇవే పూర్ణాలని మినప్పిండితో కూడా చేస్తారంట, కానీ ఈ మైదాపిండి పూర్ణాలు గుంటూరు స్టైల్ అంట. మా అమ్మది గుంటూరు కాబట్టి ఎప్పుడు గుంటూరు స్టైల్ పూర్ణాలే చేస్తారు. అంతేనండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే పూర్ణాలు రెడీ. మా అమ్మ చేసిన ఈ పూర్ణాల రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.